దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గతంలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా పత్రికలను ధ్యానించుకుంటూ వచ్చాం. గత వారం మనము యోహాను రాసిన మొదటి పత్రికను మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు యోహాను రాసిన రెండవ పత్రికను ధ్యానించుకుందాం. ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. నీ వాక్యము సత్యము నాయన, నీ ప్రేమ నిత్యము ఉండును కనుక ప్రభువా, నీ సత్య ప్రేమలో మేము నడుచుకునే కృప అట్టి భాగ్యం మాకు అందరికీ దయచేయండి తండ్రి. యోహాను రాసిన రెండవ పత్రికను ధ్యానిస్తూ ఉండగా ప్రభా, నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించు నాయన, నాకు అనుగ్రహించు తండ్రి. చక్కగా వివరించడానికి జ్ఞానం దయచేయండి. వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించి తద్వారా ప్రభువా మీకు దగ్గరగా రావడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి సహాయం దయచేయమండి. మీ కృపలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి కొంచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను రాసిన రెండవ పత్రిక. యోహాను గారు, అపోస్తుడైన యోహాను యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడని, యేసు ప్రేమించిన వాడని, యేసు రొమ్మున ఆనుకున్నవాడని మనం గతంలో మనం మాట్లాడుకున్నాం యోహాను గారి గురించి. అలాగే ఆయన యోహాను గారు యెరూషలేము సంఘానికి పెద్దగా ఆయన ఉంటారు. అలాగే సంఘానికి ఒక స్తంభముగా, ఒక పిల్లర్గా యోహాను గారు ఉంటారు. అలాగే వయసు రీత్యా కూడా ఈ పత్రికను రాసే సమయానికి ఆల్మోస్ట్ 90 to 95 మధ్యలో ఈ పత్రికను రాశారు కనుక ఆయన వయసు రీత్యా కూడా పెద్దవాడు కనుక ఆయన అంటాడు, పెద్దనైనా నేను అని అంటాడు. యోహాను గారి గురించి మనం చూసినట్లయితే ఆయన మొదటిగా అపోస్తులుగా ఉన్నాడు, అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడుగా, యెరూషలేము సంఘ పెద్దగా, యెరూషలేము సంఘానికి మూల స్తంభంగా, అలాగే వయసు రీత్యా కూడా పెద్దవాడిగా ఉన్నాడు. మనము యోహాను రాసిన సువార్త కావచ్చు, యోహాను గారు రాసిన పత్రిక కావచ్చు, ఈ రెండింటిని మనం పోల్చి చూస్తే ఇది ఖచ్చితంగా యోహాను గారు రాసినట్లుగానే మనం నిర్ధారణ చేసుకోవచ్చు. కారణము అక్కడ కనిపించే భాషను కావచ్చు, పదాలు కావచ్చు, రచనా శైలిని కావచ్చు, మనం ఇవి చూసినట్లయితే అక్కడ ఏ విధంగా స్వార్థలో ఆయన దేవుణ్ణి ప్రేమాస్వరూపిగాను, వెలుగుగాను, వాక్యంగాను ఏ విధంగా యోహాను గారు చూపించారో, పత్రికలో రాశారో, అదేవిధంగా పత్రికల్లో కూడా ఆయన క్రీస్తుని వెలుగుగా, రక్షకునిగా, దేవుని కుమారునిగా, ప్రేమగా, అలాగే దేవుని వాక్యంగా ఆయన చూపించారు. దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఘంటాపదంగా ఇది పత్రికలు, యోహాను రాసిన రెండవ పత్రిక కావచ్చు, మొదటి పత్రిక కావచ్చు, మూడవ పత్రిక కావచ్చు, ఇది ముమ్మాటికి యోహాను గారు రాశారని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పచ్చు. మనము యోహాను పత్రిక మొదటి పత్రిక మనం చూసినట్లయితే 3 విషయాలు మనకి అర్థమవుతాయి. అది ఏంటి అంటే, మీరు ప్రేమ కలిగి ఉండండి, లవ్ వన్ అండ్ అదర్. మీరు ఒకరినొకరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, లవ్ వన్ అండ్ అదర్. రెండో విషయం మనకు చూసినట్లయితే, మీరు ప్రేమతో నడుచుకోనండి అంటే వాక్ ఇన్ లవ్ ఇన్ జీసస్. మీరు ప్రేమలో, యేసుక్రీస్తులో మీరు క్రీస్తు వలె మీరు ఇతరులను ప్రేమించండి, ప్రేమలో నడవండి, వాకింగ్ లవ్. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అంశం ఏంటి అంటే, అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ 3 విషయాలు యోహాను గారు తన మొదటి పత్రికలో వివరిస్తూ ఆయన మనకు తెలియజేశారు. యోహాను గారు ఈ పత్రికను రాశారు అనడానికి మనకి ఏమేమి
ఎవిడెన్సెస్ ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అలాగే ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ ఏంటో మొదటిగా మనం చూద్దాము. మనకి యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. అలాగే ఆ 12 మంది శిష్యుల్లో ఒకరే అపోస్తుడైన యాహాను. అలాగే యాహాను గారికి కూడా శిష్యులు ఉన్నారు ఆ రోజుల్లో. ఆయనలో ఒకరే పాలికార్ప్. ఆ పాలికార్ప్ కూడా శిష్యులు ఉన్నారు. వారిలో ఒకరు జెరోమాన్ అనే ఒక శిష్యుడు, అనగా యాహాన్ గారి శిష్యుడేమో పోలీకార్ప్ అయితే పోలీకార్ప్ శిష్యుడేమో జోరమాన్. ఈ జోరమాన్ అనే శిష్యుడు కూడా నిర్ధారణ చేసింది, కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఇది ముమ్మాటికి యాహాన్ గారు రాశారు అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇది మనం ఎక్స్టర్నల్ ఎవిడెన్స్గా మనము ఇది చూడొచ్చు. అది ఇంటర్నల్ ఎవిడెన్స్గా మనం చూసినట్లయితే ఆయన రాసే విధానం కావచ్చు, రచనా శైలిని కావచ్చు. మీరు చూడండి, యాహాను సువార్తలో కావచ్చు, యాహాను రాసిన మొదటి పత్రికలో ఒకే విధంగా భాష, రచనా శైలి, పదాలు అవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఒకసారి మనము కావాలితే చూసేద్దామా? యాహాను గారు యేసుక్రీస్తుని ప్రేమాస్వరూపిగా ప్రజెంట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే యాహాన్ రాసిన సువార్త ఉంది కదండి, సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం రండి. యాహాన్ రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అంటున్నాడు. ఏమంటున్నాడంటే తెలుసుకుందరని మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించాను. మీకు తెలుసు కదా నేను ఎంత ప్రేమించాను మిమ్మల్ని. మీరు ఇంకా పాపులుగా ఉండగానే నేను మీకోసం ప్రాణం పెట్టాను. నేను మీకోసం దిగి వచ్చాను. నేను మిమ్మల్ని ప్రేమించాను. మొదటగా మీరు నన్ను ప్రేమించారని కాదు, కానీ మిమ్మల్ని నేనే ప్రేమించాను. నా ప్రేమ మీకు చూపించాను. అలాగే మీరును ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, చూసారా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల మీరు పరస్పరము మీరు స్నేహంగా ప్రేమలో, క్రీస్తు ప్రేమలో మీరు ఉన్నట్లయితే, సహోదర ప్రేమలో మీరు ఉన్నట్టే, క్రీస్తు ప్రేమలో మీరు నిలిచిన వారైతే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడండి. అలాగే మనం అసలు ఆయన రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూసేద్దాం రండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి. నాలుగవ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని. చూసారా, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు. మరొక్కసారి ఏంటంట, ఆయన్ని ఎలా పంపించాడు దేవుడు? యేసుక్రీస్తుని ఈ లోకంలోకి ఎలా పంపించాడు అంటే, ఎలా పంపించాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, మన పాపాలని పరిహరించడానికి పాప రహితుడే రావాలి కనుక ఆయన పాప రహితుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన పాప పరిహార్థము నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అదే అండి, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడంటే మొదటగా మనం ఆయన్ని శిక్షించడం ద్వారా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తనకున్న కుమారుని, తనకున్న ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తుని నీ కోసం నా కోసం ఇచ్చేశాడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి గల కారణం నీ పాపాన్ని నా పాపాన్ని సిలువలో కొట్టివేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఇది ఎవరైతే విశ్వసించి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలైపోతారు, క్రీస్తు కుమారులు అయిపోతారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు కదా. అలాగే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించారు. మీరు ప్రేమలో క్రీస్తు ప్రేమలో మీరు ఒకరు క్రీస్తు ప్రేమలో సహవాసంలో కలిగి ఉండండి అని చెప్తున్నాడు. దేంట్లో? యోహాను రాసిన పత్రికలో కావచ్చు, అలాగే సువార్తలో కావచ్చు. మనకు సువార్తలో ఈ మాట చూస్తాం. అదే 11:34 వచనంలో మనం చూసాం కదా. ఇదే వచనాన్ని మనము యోహాను రాసిన 2వ పత్రికలో కూడా మనం ఈ మాటను అలాగే 2వ పత్రిక చూడొచ్చు, మొదటి పత్రికలో కూడా చూడొచ్చు. ఆయన ఎక్కువగా రాసింది ప్రేమ గురించి. కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తాను అంటున్న నువ్వు నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు ప్రేమలో నిలిచిన వాడివి ఎలా అవుతావు నాయన అని చెప్పి యోహాను గారు అంటారు కదా. రండి చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రిక చూశారు. 2వ పత్రిక 2వ వచనం మధ్యలోంచి మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. చూసారా? సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు తోడగును. మీరు సత్య ప్రేమలు కలిగి నడుచుకోవాలి అని చెప్పి యోహాను గారు చూసారా? అక్కడ స్వార్థలో అదే చెప్తున్నారు, ఇక్కడ పత్రికలో కూడా అదే చెప్తున్నారు. మీరు ప్రేమలో నిలిచి ఉండండి. మేము ప్రేమించుచున్నాము మిమ్మల్ని ఏ విధంగా మేము ప్రేమిస్తున్నామో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి అక్కడున్న సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. మీరు ప్రేమ యందు, సత్య ప్రేమల యందు మీరు నిలిచి ఉండండి. సత్యము మనము చూసినట్లయితే లోకస్తులు అన్యులుగా ఉన్నవారు వారు ప్రేమిస్తారు, చక్కగా ప్రేమిస్తారు. కానీ వారిలో సత్యము ఉండదు, క్రీస్తు వారిలో ఉండరు. ఆ సత్యము వాక్యము వారిలో ఉండదు. మన సహోదరులో చాలామంది సత్యం ఉంటుంది, ప్రేమించరు. మన సహోదరులు అనగా క్రైస్తవులు చాలామంది సత్యము తెలుసుకుంటారు, సత్యము వారిలో ఉంటుంది, కానీ ప్రేమింపలేరు. అందుకనే అంటారు కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. మనము ప్రేమిస్తున్నాము అని చెప్పి మనం చెప్పడానికి మనం ఎలా చూపించాలి అంటే ఆ క్రియలు కావాలి కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి భక్తుడు అంటున్నాడు కదా. యోహాను గారు ఈ పత్రికను ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకము ఏడి 90 నుంచి 95 మధ్య కాలంలో ఈ పత్రికను రాశారు. ఎక్కడి నుంచి రాశారు? మొదటి పత్రిక లేదా సువార్త ఎక్కడి నుంచి రాశారో అనగా రోమ్ నుంచే ఈ పత్రికను రాశారు. ఎవరికి ఈ పత్రికను రాస్తున్నారు? మనము మొదటి వచనంలోనే అది మనం చూస్తాం. ఎవరికి రాస్తున్నారో యోహాను గారు. మొదటి వచనం 2వ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక మొదటి వచనంలో మనం అది చూస్తున్నాం. ఏంటి? పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. ఏర్పరచబడిన అమ్మగారికి అంటే ఎవరు అంటే మనకు చాలామంది బైబిల్
స్కాలర్స్ కావచ్చు, బైబిల్ పండితుల గురించి కావచ్చు, ఈ వచనాన్ని ఏమని వర్ణించారు అంటే, ఏర్పరచబడిన అమ్మగారికి అంటే అమ్మ అని చెప్పి సంబోధిస్తున్నాడు. అంటే ఆయన అక్కడున్న సంఘాలకి, అంటే సార్వత్రిక సంఘాలకి రాస్తున్నట్టుగా, ఎవరికి రాస్తున్నాడంటే సంఘానికి, సార్వత్రిక సంఘానికి రాస్తున్న పత్రికగా మనం చూస్తాం. అమ్మ అని సంబోధిస్తున్నాడు గనక సంఘము స్త్రీగా, నూతన నిబంధనలో సంఘాన్ని స్త్రీగా పోల్చడం జరిగింది. కనుక సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తే. సంఘము స్త్రీ అయితే, వధువు అయితే, వరుడు యేసుక్రీస్తు. కనుక సార్వత్రిక సంఘానికి యోహాను గారు రాస్తున్న పత్రిక ఇది. మనము చూసినట్లయితే ఎవరికి రాస్తున్నారు అంటే, ఆమె పిల్లలకును శుభమని చెప్పి, అంటే సంఘానికి, సంఘంలో ఉన్న బిడ్డలకు, సహోదరులకు, సహోదరి మరులకు, వారందరికీ శుభము, వారందరికీ చక్కగా వందనాలు చెప్తూ వారికి రాస్తున్నాడంట యోహాను గారు. సంఘము అనగా సార్వత్రిక సంఘము, అంటే ఈ రోజున్న సంఘాలకి రాస్తున్న పత్రికగా ఇది. మనకి ఆ రోజున్న సంఘాలకే కాదండి, ఆ రోజున్న ఉన్న సంఘ పరిచారకులకే కాదండి, ఈరోజు మనం చేస్తున్న మన పరిచారకులకు కూడా ఇది రాస్తున్న పత్రికగా ఇది మనకు తెలియజేస్తుంది. పెద్దనని ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే శుభాకాంక్షలు, శుభాలు తెలుపుతూ వారికి రాస్తున్నట్టుగా మనము చూస్తాం. అలాగే 2వ వచనం మనం చూస్తే, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ, సత్యము అనగా యేసుక్రీస్తును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉంటూ సత్యమును బట్టి, సత్యము అనగా దేవుని వాక్యమే, సత్యము అనగా యేసుక్రీస్తు మాటలు మనలో నిలిచి ఉంటే, సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. దేవుని వాక్యము కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, మనలో నిలిచి ఉంటే మనము ఇతరులను ప్రేమించకుండా ఉండలేము. వారి గురించి ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం, వారికి సహాయపడడానికి మనము సిద్ధంగా ఉంటాం, మన చేతనంత వరకు మనము సహాయపడడానికి వారితో సఖ్యత, సమాధానం కలిగి ఉంటాం. కారణము మనలో నిలిచి ఉన్న సత్యము, మనలో నిలిచి ఉన్న వాక్యము మనల్ని స్వతంత్రులుగా, ప్రేమించేవారుగా, మన ఎవరికి బానిసలం కాదు, మన స్వతంత్రులము. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా, స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. కారణము మనం ఎవరికి ఏ దురాత్మకి కాదు, ఏ పాపానికి మనం దాసులం కాదు, మన స్వతంత్రము క్రీస్తులో. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. అలాగే 3వ వచనం, సత్యప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తుని వద్ద నుండి కృపయు, కనికరమును, సమాధానమును మనకు తోడగును. వీరు మన క్రీస్తులో ఉంటే మనకి ఏముంటుంది? మన క్రీస్తుతో ఉంటే ఏమవుతుంది అంటే కృపయు. మొదటిగా కృప గురించి మనకు తెలిసే కదండి. అర్హత లేని దాన్ని మనం పొందుకోవాలంటే ఆయన కృప కావాలి, ఆయనే మనల్ని ఆశీర్వదించారు. 2వదిగా కనికరించబడ్డాం. మనం ఒకప్పుడు పాపులము, క్రీస్తు మనల్ని కనికరించి స్వతంత్రులుగా, ఆయన కుమారులుగా మనం అయ్యామంటే కారణం ఆయన కనికరం. 3వదిగా సమాధానం. మనిషికి ఈరోజు కావాల్సింది డబ్బు, ఆస్తిపాస్తులు కాదండి. డబ్బున్న దాన్ని వినియోగపరచుకోలేరు వారు. డబ్బున్న వారికి సంతోషం లేదు, డబ్బున్న వారికి నిద్ర పట్టదు, డబ్బున్న వారు ఆనందించలేదు. కారణము వారికి ఏది లేదు, సత్యము తెలియదు, ప్రేమ తెలియదు, వారికి సమాధానం దొరకదు. సత్యము మనల్ని సమాధానంలోకి నడిపిస్తుంది, సమాధానం మనకి కలిగిస్తుంది. కనుక ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే ప్రభువైన యేసు క్రీస్తు. విశ్వసించిన వారికి ఆయన గొప్ప సత్య మార్గం అండి. చెప్తున్నాడు ఏంటిని? సమాధానం. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మనకు జరుగుతుంది ఏంటంటే, ఇష్టం వచ్చిన పోకిరీ చేష్టలు. మన సెల్లో ఏది చూసినా పోకిరీ చేష్టలు. చిన్నపిల్లలు చక్కగా పాడైపోవడానికి కావాల్సినవన్నీ దాంట్లో ఉన్నాయి. మనం
మనం సమాధానం కలిగే వారిగా, లేదా మనం పాపం చేయకుండా పాపం మనల్ని సమాధానంగా ఉంచదండి. ఆ పాపాన్ని మనం తప్పించుకోవడానికి వాక్యంతో మనము పెనవేసుకుని ఉండాలి, అనుబంధము కలిగి ఉండాలి. ఈ విషయాలు మనము మర్చిపోకూడదు. మనకు సమాధానం కావాలన్నా, కనికరించబడిన మనము ఇంకా ఆ కనికరంలో కొనసాగాలన్నా, కృప పొందిన మనం ఆ కృపలో నిలిచి ఉండాలన్నా దేవుని వాక్యము మన హృదయంలో నిలిచి ఉండాలి. అలాగే చెప్తూ ఏమంటాడంటే అభినందనలు తెలియజేస్తున్నాడు. 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నట చేత, ఏంటంటే నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అంటే సంఘంలో ఉన్న వారందరూ సత్యాన్ని అనుసరిస్తున్నారంటే మరి ఆ విషయాన్ని చెప్పలేదు, కానీ కొందరు అన్నాడు. అంటే కొందరు సత్యాన్ని, అంటే క్రీస్తుని తన ముందు పెట్టుకొని వారు నడుస్తున్నారు. వారు కష్టాల్లో కావచ్చు, నష్టాల్లో కావచ్చు, వేదనలో కావచ్చు, తన చుట్టూ అననుకూలమైన పరిస్థితి, అననుకూలమైన మనుషులు ఉన్నప్పుడు, వారికి దిగులు విచారం పట్టినప్పుడు వారు క్రీస్తు హృదయంలో ఉంచుకొని నడవలేని పరిస్థితిలో కూడా వారు చక్కగా కొందరు ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు కొందరు సత్యమును అనుసరించారంటండి. దేన్ని అనుసరించారు? మనుషుల్ని కాదండి, సినిమా యాక్టర్లు కాదండి. కొంతమంది చెప్తారు కదా, నాకు ఫాలోవర్నండి నేను, ఆయన అభిమానినండి. ఆహా, నువ్వు అభిమానం, నిజమైన అభిమానం. నువ్వు నీ తల్లిదండ్రులను అభిమానించు, వారు నీ కోసం ఎంతో చేశారు. నీ దేవుణ్ణి మొదటగా నీ దేవుణ్ణి అభిమానించి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టండి. ఆయన నీ కోసం రక్తం కార్చాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన యాతన పడ్డాడు, మరణించి నీ నా పాపాన్ని కొట్టివేశాడు. అది నువ్వు గ్రహిస్తే ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. దేవుడు ఎంత సంతోషపెడతాడు, తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. నువ్వు వాళ్ళు ఫాలోవర్నని, వీళ్ళు ఫాలోవర్నని, వాళ్ళ ఇదని వీళ్ళేదని పరిగెత్తి నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ శక్తిని వృధాపరుచుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సంఘంలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నారని ఆయన బహుగా సంతోషిస్తున్నాడంటండి యాహాను గారు. ఎందుకంటే యాహాను గారు సత్యములో నిలిచిన వారు కనుక. యాహాను క్రీస్తుని చూచినవాడు, క్రీస్తు ప్రేమను చూచినవాడు, క్రీస్తు సత్యాన్ని చూసిన వాక్యాన్ని విన్నవాడు కనుక మీరు క్రీస్తుని మీరు అనుసరిస్తుంటే, విధానాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి యాహాను గారు చెప్పడం జరుగుతుంది. కాగా అమ్మా కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా, మనము ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, మన ఆధ్యాత్మిక పరిస్థితి, మనం క్రీస్తుతో